విజయ్ గారు, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఎన్నికల ప్రచార సరళిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అనేక కీలక అంశాలను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన సందర్భం, బాకీ కార్డును మొదలుకొని జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక వరకు విడుదల చేసిన పరిస్థితిని మనం చూసాం. దాంతో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించిన సందర్భం, దానికి లభించిన అపూర్వ స్పందన కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియ? పోలింగ్ కంటే ముందుగా జరిగిన ఈ ప్రచార అంశాలను ఎట్లా చూడాలి? ఈ ప్రచారంలో కూడా ఇది ఒక డిఫరెంట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిఫరెంట్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏమో ఒక నిర్మాణాత్మకమైనటువంటిది, ఒక సాధారణ ఎలక్షన్ ఎలా చేయాలో, ఒక అభివృద్ధికి సంబంధించినటువంటిది, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విధానాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు, ఈ అంశాల మీద ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్ జరగాలని కోరుకుంది. ఆ రకమైనటువంటి ప్రచారాన్ని ముందుగా ప్రారంభించి ఆ రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే దీనికి భిన్నంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈ అభివృద్ధి, డెవలప్మెంటు, సంక్షేమము మీదనే ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి తనకేడా ఇబ్బంది వస్తుందో అని తాను మత ఉన్మాదము, బూతులు ఇవే ముందర పెట్టి ఆఖరికి డబ్బులు, దొంగ ఓట్ల దగ్గర వరకు ఎన్నికలను తీసుకెళ్ళినటువంటి విషయం. జనరల్ గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కోరుకోవాలి, మా అభివృద్ధి మీరు 2 సంవత్సరంలో చేసిన ఏంటి అనేది కోరుకోవాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఫెయిల్యూర్స్ని ప్లస్ విధానాల పరంగా మీరు ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి, అదేవిధంగా హైదరాబాద్కు ఉన్నటువంటి వైఫల్యాలను ప్రజల దగ్గర తీసుకో వెళ్ళడంలో సక్సెస్ అయినటువంటిది. ప్రచార సరళి కూడా పెట్టినటువంటి కొత్త ట్రెండ్ ఇప్పుడు పెట్టి బహిరంగ సభలనే వీడియోలు చూపించడం, ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా ఉల్లంఘించారు అనేది గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లాంటి ప్రచార సరళి నిర్వహించలేదు. నెక్స్ట్ లెవెల్ ప్రచార సరళిలో ఒక విధానపరమైనటువంటి అంశాలను, ఫెయిల్యూర్స్ ని ప్రజలకు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే విధంగా తీసుకెళ్లడంలో ప్రతిపక్షంలో పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందులో సక్సెస్ అయ్యారు. ఇక దీన్ని చూసే అధికార పార్టీ కూడా తర్వాత అవి పెట్టినటువంటి ఆ వీడియోలు పెట్టినటువంటి ప్రచార సరళి కూడా చూసినాం. ఇది ఒక ప్రచార సంబంధించి ఒక ట్రెండ్ సెట్. ఇది ఒక ప్రచారానికి అది విధానాల పరంగా ఎలాంటి లేకుండా, బూతులు లేకుండా, అదేవిధంగా తిట్లు లేకుండా ఉన్నటువంటిది. అధికారంలో ఉన్న వాళ్ళేమో తిట్లు మొదలు పెట్టారు. మతానికి సంబంధించినటువంటి ఎజెండా బీజేపీకి ఎజెండా లేదు ఎలక్షన్ లో. వాస్తవానికి కావాలని ఉద్దేశపూర్వకంగా ముస్లింలను మాటని, ఉన్మాదం లాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు మాట్లాడి బీజేపీకి ఎజెండా ఇచ్చారు ఓట్ల చీలిక కోసం. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ఒక రకరకాల వ్యూహాలను, ఒక విధ్వంసకరమైనటువంటి విధానాలను అవలంబిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి వస్తున్నాయి రిజల్ట్స్. జనరల్ నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఈ కాలంలో రాహుల్ గాంధీని ఇలానే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మీరు చుట్టూ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఇలానే ఉంది. మీరు ఒక రకమైన విధ్వంసకరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసము, దొంగ ఓట్లను ప్రోత్సహించడం, మీరు నీతిలో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లకు సంబంధించిన నీతులు చెప్తా ఉంటారు. మీ ముఖ్యమంత్రి దొంగ ఓట్లు వేయించడానికి పూర్తి స్థాయిలో ఉంటారు. మీరు విధానాలు, మోడీని విపరీతమైనటువంటి చోర్ అనే విధంగా విధానాలు విమర్శిస్తుంటారు. ఇక్కడ ఆయన్ని ఈయనే పాటిస్తుంటారు. మీకు ఉన్న అధికారం ఉన్న చోట ప్రతిపక్షమేమో నిర్మాణాత్మకమైనటువంటి కోరుతుంటే అధికార పార్టీ ఏమో మొత్తం అరాచకం ఉండాలి అనే విధంగా కోరుకోవడమే కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి. విధానాల పరమైనటువంటి అంశాలు లేకుండా వ్యక్తిగత అంశాలకు, తిట్ల అంశాలకు, బూతుల అంశాలకు, మతము, కులము ఈ అంశాలను ముందల పెట్టడం అనేది సరైనటువంటి అంశం కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఎవరు పోషిస్తున్నారు, విధ్వంసకరమైనటువంటి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అనేటువంటిది. ప్రతిపక్షమే ఈ రకమైనటువంటిది ఉంటే అధికార పార్టీ ఈజీగా దానికి సంబంధించినటువంటి సవరించుకునేటట్టు, ఇంకా మేము ఈ డెవలప్ చేశాం, మేము ఇచ్చినటువంటి హామీలను ఈ రకంగా చేశామని మీరు ఇంకా అంతకంటే ఎక్కువ
చూపించండి. అది చూపించుకొని ప్రజల్ని ఓట్లు అడగాలి తప్ప భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్ప అది దీర్ఘకాలికంగా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. తన కేవలం స్వార్థం కోసం వ్యక్తిగత లక్ష్యం నెరవేరిన తర్వాత సమాజం ఎట్టుపోతే ఉంది, ప్రజాస్వామ్యం ఎట్టుపోతే ఉంది, నాకు అవసరం లేదనే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించినట్టే కనిపిస్తుంది ఈ ఎలక్షన్. ఇది ఎప్పటికైనా చరిత్రలో ఉండిపోతుంది. చూడండి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఏ రకం, ఎందుకంటే ప్రతి ఒక్క పరిశీలకులు చూశారు, పొలిటికల్ పార్టీలు ఫేస్ చేసిన మెయిన్ పొలిటికల్ పార్టీలు కొట్లాడినటువంటి వాళ్లకు తెలిసిపోతుంది, జర్నలిస్టులకు తెలిసిపోతుంది ఏ రకంగా జరిగింది అనేది. అందుకే ఇది ఒక బెంచ్ మార్క్ లాగా ఉండిపోతుంది. బిఫోర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇది అరాచకానికి సంబంధించే. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరున్నా ఇంతకంటే డబుల్ అరాచకాలు అవుతాయి ఈ ఉప ఎన్నిక. అందుకే ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఇక్కడి నుంచే నాంది పడింది ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్. ఇది ప్రజాస్వామ్యవాదులకు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనగా జరిగినటువంటి ఎలక్షన్. ఓకే రైట్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు అనేవి అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పటేల్ గారు అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్వహించిన రోడ్ షోస్లో ఒక కొత్త ట్రెండ్ కనిపించేది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, 22 నెలల పాలనలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఏకంగా వీడియోలు ప్లే చేయడం, దాంతోపాటు ప్రజలకు సంబంధించిన వారికి సంబంధించిన వైఖరిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎట్లాంటి పాత్ర పోషించే అవకాశం ఉందని భావించాలి, ఎలాంటి ట్రెండ్ను సెట్ చేసాయని భావించాలి? రాజన్న, డెఫినెట్గా ప్రజలకు అంటే మనం చెప్పడం కన్నా చూపిస్తే చాలా క్లారిటీ ఉంటుంది అనే దాంట్లో కొత్త ట్రెండ్ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆలోచనతోని మొత్తం కూడా స్క్రీన్లు పెట్టేసి గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏం మాటలు హామీలు ఇచ్చాడు. ఎన్నికల్లో పెన్షన్ల పెంపు కావచ్చు, ఈ నెల మీరు తీసుకుంటే 2000 వస్తుంది, వచ్చే నెల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 వస్తుంది. అదేవిధంగా ప్రతి గ్యారంటీలు, ప్రతి మహిళకు 2500 ఎట్లయితే ఉద్యోగులకు బ్యాంక్ అకౌంట్లో ఖాతాలో 1 తారీఖు రోజు పడతాయో ఆ విధంగా మహిళలందరికీ 18 ఏళ్ళ నిండిన మహిళలందరికీ 2500 రూపాయలు మీ ఖాతాలో పడతాయని చెప్పేసినటువంటిది. ఆ గ్యారంటీ కార్డుల గురించి బట్టి విక్రమార్క గారు చెప్పింది, ఇవన్నీ భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో మేము అమలు చేస్తాం, అన్ని మీకు హక్కుగా మొత్తం కూడా మీరు పొందుతారని చెప్పాను. ఒక్క హామీ అమలు అయితే లేదు. ప్రజలకు అవన్నీ కూడా స్పష్టంగా చూపించడం. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి ఏ విధంగా కులగొట్టిడు, పేదలు చాలా దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి పేదలంతా కూడా 50 గజాలు 60 గజాల్లో కట్టుకున్నటువంటి గూడులను చెదరగొట్టినటువంటి విధానం అంతా కూడా ప్రజల్ని మమ్మల్ని నేను అక్కడ చూసిన క్యాంపెయిన్లో చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. ఆ చిన్న పాప నా బాటిళ్ళు నా బుక్స్లు అన్నీ కూడా తీసేసుకున్నారు, కనీసం నేను బుక్స్ తీసుకుంటా అంటే కూడా నాకు టైం ఇవ్వలేరు, మొత్తం కూడా తీసేసిరు. అంటే మేము పోయి అక్కడ సున్నం చెరువు కాడ పోయి మళ్ళీ బుక్స్ ఆ అమ్మాయికి బ్యాగ్ జరిగింది. అట్లా ప్రజల్ని కలిసివేసేటటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి వాళ్ళు చేసిన విధ్వంసకాండ ఈ రెండు సంవత్సరాల్లో ఏమైతే కాంగ్రెస్ చేసిందో ఆ విధ్వంసకాండని ఒకసారి కళ్ళ ముందల కట్టేటట్టు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి అదేవిధంగా ఒక దిక్కేమో పేదల్ని కులగొడుతున్నావు, ఇంకో దిక్కేమో ధనికులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వివేక్ గారు కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ జోలికి ఉన్నటువంటి హైడ్రా గాంధీ గారు ఏ విధంగా కబ్జా చేస్తే దానికి హైడ్రానే మద్దతు ఇచ్చినట్టు 10 ఎకరాలు కబ్జా చేసిరు. పేదల ఇల్లునేమో కూలగొడుతున్నావు నువ్వు, ఆ 10 ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని ఏం ముట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అవన్నీ ప్రజలకు స్పష్టంగా స్క్రీన్ల ద్వారా అర్థం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిండ్రు. తెలుసమనే విశ్వాసం, ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దొంగోట్లు వేసినా మెజార్టీ తగ్గియగలుగుతారు తప్ప గెలుపును ఆపలేరు అనేది ఒక స్పష్టంగా. ఎందుకంటే నేను చాలా ఎన్నికలు చేసిన 2004 నుండి బూత్ స్థాయిలో పనిచేసిన, మళ్ళా కూడా వచ్చేసి ఈడ 2 నెలల నుండి బూత్ స్థాయిలో ప్రతి ఓటర్కి ఒక్కొక్క ఓటర్కి నేనే 6 సార్లు కలిసిన, 6 టైమ్స్ కలిసిన ఒక్కొక్క ఓటర్ని. వాళ్ళ రెస్పాన్స్ చూస్తే 100% ఓట్లు అయిన తర్వాత కూడా మళ్ళీ కలిసిన నేను. ఓట్లు అయిపోయిన తర్వాత కలిస్తే కూడా అదే రెస్పాన్స్ ఉంది. ప్రజలు నీకు ఓట్లు వేయకపోతే నీ దిక్కే చూడరు, నీ దిక్కు చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. వాళ్ళే సంతోషంగా సార్ గెలుస్తాం సార్ కంగ్రాట్స్ సార్ అని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి 100% మాకు నమ్మకం ఉంది, గెలుస్తామనే విశ్వాసం ఉంది. ఆ ప్రచారంలో కూడా మేము ముందున్నాం.
ప్రచారంలో కేటీఆర్ గారి ప్రచారంలో అసలు ఇసుకేస్తే రాలనంత జనం, మహిళలు, పిల్లలు, చిన్న పిల్లలు కూడా వచ్చి చూడండి కేటీఆర్ గారిని. అంటే ఆ ట్రెండ్ కనిపించింది. కేటీఆర్ గారి పాలనని ఒకసారి మద్దతు ఇచ్చే ప్రజలు కనిపించారు. కాబట్టి 100% మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకం మాకుంది. వీళ్ళు ఎంత అరాచకాలు చేసినా మా మెజార్టీని తగ్గియగలుగుతారు బీఆర్ఎస్ పార్టీకి తప్ప గెలుపుని మాత్రం ఆపలేరు అనే పరిస్థితి కనిపించింది. మనం చూస్తున్నాం. తప్పకుండా మెజారిటీ విషయాన్ని పక్కన పెడితే తప్పకుండా గెలుపును మాత్రం ఆపలేరు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని పటేల్ గారు వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. విజయ్ గారు, ఇక్కడ 23 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన విషయాన్ని మరోసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ కేటీఆర్ గారు విస్తృతంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు ఏమయ్యాయని చెప్పేసి కూడా మనకు కనిపించింది. ప్రజలు